డీప్ స్టేట్ ప్రధాన లక్ష్యం రెండు రకాలు. ఒకటి చిన్న దేశాల మీదన గుత్తాధిపత్యం, రెండోది ఆయిల్ మీద ఆధిపత్యం. ఆయిల్ కోసం ఎంతకైనా దిగజారుతుంది. ఇప్పుడు భారత్ని రష్యా నుండి ఆయిల్ కొనొద్దనేది ఎందుకు? రష్యా ఆయిల్ డీప్ స్టేట్ వాళ్ళు కొనరు, బట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ మనకు అమ్మాలని చూస్తారు. రష్యా దగ్గర నుంచి $70 వచ్చే బ్యారెల్ని వాళ్ళు $100 అమ్ముతారు. మనం వాళ్ళ దగ్గర కొనకపోతే వీళ్ళ దగ్గర కొననీయకుండా రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఇది వీళ్ళ వ్యవహార శైలి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మీద పెత్తనం చేయాలనుకున్న డీప్ స్టేట్ ప్రధాన లక్ష్యం ఆయిల్. ఆయిల్ నిల్వల మీద ఆధిపత్యం, అలాగే ఆయిల్ మీద గుత్తాధిపత్యం, ఆయిల్ కొనేవాళ్ళ మీద పెత్తనం, ఆయిల్ ప్రొడ్యూసుడు దేశాల మీదన ఒక రకమైనటువంటి పరోక్ష పెత్తనం. అంటే మీరు మాతో కలిసి ఉండి మేము చెప్పినట్టు వెంటనే మీ ఆయిల్ కొనుగోలు అవుతుంది, లేకపోతే మేము ఆపుతామని. వెనిజులా, ఇరాన్ లాంటి చోట్ల వీళ్ళ ఒత్తిళ్ల కారణంగానే కదా వీళ్ళు ఏం చేస్తారు, అమెరికా ప్రభుత్వం చేత, యూరప్ సమాజం చేత ఒత్తిడి చేయిస్తారు, యూరప్ ప్రభుత్వాల చేత. తద్వారా ఆ ఒత్తిళ్ళకి భయపడి ఆగితే ఆ ఆయిల్ని వీళ్ళు తక్కువ రేటుకు కొనుక్కుంటారు. ఎవరి దగ్గర నుంచి? స్మగ్లర్ల నుంచి. ఇది డీప్ స్టేట్ టాక్టిక్స్.